ఎవరి పేరు చెప్తే తల్లిదండ్రులు టీవీ రూమ్లో తమ పిల్లల్ని కంఫర్టబుల్గా వదిలేసి పక్క రూమ్కి వెళ్ళగలరు? ఎవరి పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు సైతం తత్కాల్ టికెట్లు తీసుకుని పక్క రాష్ట్రానికి దుబ్బేస్తాయో? ఎవరి సినిమాలో పాటలు వింటూ ఆటో డ్రైవర్లు తమ కష్టాలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఆటో నడుపుకుంటారో? ఎవరైతే కామెడీ పుట్టించడం కోసం ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా అవలీలగా పలికించగలరు? ఎవరైతే సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఫ్రేమ్లో ఒక సైడ్కి నిలబడి క్యారెక్టర్ రోల్గా మారిపోయి మరి కామెడీ చేసే సత్తా ఉన్న యాక్టర్ ఆయనేనండి మన జెంటిల్మెన్, ద మోస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ మన వెంకీ మామ. పండగ సినిమాలు చూపిస్తాను రండ్రా అన్నారు. 10వ తారీఖున వెళ్ళాం, ఫుల్ మీల్స్ ఉండబోతున్నాయి అన్నారు. ఆఖరికి పాడైపోయిన పులిసిపోయిన మజ్జిగిచ్చారు. 12వ తారీఖున వెళ్ళాం, పానకం ఇస్తామన్నారు. పానకం బాగానే ఉన్నట్టుంది కానీ ఘాట్ ఎక్కువైపోయింది, తట్టుకోవడం చాలా కష్టం. 14వ తారీఖు వెళ్ళాం, చక్కటి మీల్స్ పెడతామన్నారు. డౌట్ పడ్డాం. ఇంతకు ముందు 2 సినిమాలు చూసి ఇప్పుడు మన పొజిషన్ ఏంటి అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నది ఎవరు? మన వెంకీ మామ. బాగా డౌట్ పడుతూ మంచి చిరాకులు వెళ్ళిన ఆడియన్స్ అందరికీ కితకితలు పెట్టించేసి హాయిగా నవ్వించేసి సంక్రాంతి సీజన్కి మంచి రేటింగ్ ఇచ్చారు. ఈవి సత్యనారాయణ గారి సినిమాలు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. నిన్న సినిమా చూసిన తర్వాత చాలా కాలం తర్వాత ఆయన లేకపోయినా కానీ ఆయన తీసిన లాంటి సినిమా ఒకటి చూసామనే ఫీలింగ్ వచ్చింది. మేకర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు 400 కోట్లు పెట్టి సినిమాలు తీయనవసరంలా, 400 మందిని నరికేసే సీన్లు కూడా పెట్టనవసరంలా, కాసేపు ప్రశాంతంగా కుటుంబంతో కలిసి కంఫర్టబుల్గా డీసెంట్గా ఫిల్టర్స్ లేని సినిమా ఎంజాయ్ చేయాలి అని ఒక చిన్న ఆశ, అంతే. కరెక్ట్గా ఇదే సూత్రాన్ని అర్థం చేసుకున్నారు అనిల్ రావిపూడి గారు. స్క్రిప్టింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించాలి అని గట్టి సంకల్పం, మంచి కాన్ఫిడెన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రతి ఫ్రేమ్లోనూ కనబడతాయి. ఇది ఒక మాయాబజారో లేదంటే గుండం కథ లాంటి క్లాసిక్ అని నేనేం చెప్పట్లా. దీంట్లో ఉండాల్సిన లోపాలు ఉండకనే ఉన్నాయి. కానీ నేను నవ్విన మూమెంట్స్తో పోల్చుకుంటే ఆ లోపాలని నేను కంఫర్టబుల్గా మర్చిపోగలను. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మూవీ. ఒక చిన్న పిల్లడి క్యారెక్టర్ థియేటర్ మొత్తాన్ని దద్దరిల్లేలా నవ్వించడం లాస్ట్ టైం మనం ఎప్పుడు చూసుంటాం? రిమెంబర్ దిస్ గై ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. చాలా మంచి ఫీచర్ ఉంది ఈ బొడ్డోడికి. గోదావరి యాసలో వాడు మాట్లాడుతుంటే మహదానందంగా అనిపించింది నాకైతే. ఆడవాళ్ళ పాత్రల్ని ఒక పాటల కోసం, రొమాన్స్ కోసం లేదంటే ఐటెం సాంగ్స్ కోసం మాత్రమే వాడుకున్న రోజులు ఇవి. అలాంటి టైంలో భాగ్యం, మీనాక్షి అనే 2 లేడీ క్యారెక్టర్స్కి ప్లాట్ మొత్తాన్ని డ్రైవ్ చేసే కేపబిలిటీ ఇచ్చి, వాళ్ళకి మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చి, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా క్రియేట్ చేసి సినిమాను మొత్తం ఇలా డ్రైవ్ చేయడం అనేది చాలా పాజిటివ్ అంశం. గోదావరి జిల్లాల తాలూకు వెటకారాన్ని మరొకసారి అందంగా స్క్రీన్ మీద ప్యాకేజ్ చేసిన సినిమా ఇది. మొగుడు పెళ్ళాల మధ్య చాలా కాలం తర్వాత అందంగా షూట్ చేసిన డ్యూయట్ని ఈ సినిమాలో మనం చూడొచ్చు. భాగ్యం లాంటి పాత్రల్ని ఈ మధ్య వెండితెర చాలా మిస్ అవుతుంది. అప్పుడెప్పుడో ఆమని గారు, సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు చేసిన పాత్రలు ఇవన్నీ. ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి. ఉపేంద్ర లిమాయ అండ్ సాయి కుమార్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ సాయి కుమార్ గారి బేస్ వాయిస్ నేను చెప్పను, సినిమా చూసి మీరే తెలుసుకోండి. వీటివి గణేష్కి ప్రాబబ్లీ తెలుగులో ఫుల్ లెంగ్త్ త్రూఅవుట్ ద సినిమా రోల్ ఉన్నది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్. ఓవరాల్గా చెప్పాలంటే వెంకీ మామ ఈజ్ ద సేవియర్ ఫర్ దిస్ సంక్రాంతి. అండ్ అనిల్ రావిపూడి గారు తను రీడిస్కవర్ చేసుకోవడం ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్. ఫ్లాప్ లేని తన కెరియర్ని తను ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద వరల్డ్ బిల్డింగ్లు, విఎఫ్ఎక్స్లు, సీక్వెల్లు ఇవన్నీ చూసి బోర్ కొట్టేసిన ఆడియన్స్కి ఇదొక మంచి రిఫ్రెషింగ్ చేంజ్ అని చెప్పాలి. సినిమా ఎలా ఉంటుందంటే ఒక కూర, ఒక పప్పు, ఒక చట్నీ, ఒక సాంబారు, కొద్దిగా రసం, కొద్దిగా గడ్డ పెరుగు, లాస్ట్లో మంచి కిళ్ళి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. హాయిగా నవ్వుకుని అలా వచ్చేచ్చు. పిల్లలందరినీ తీసుకుని ఎటువంటి డౌటు లేకుండా హాయిగా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. మైండ్ యూ, ఇట్స్ నాట్ అన్ ఓటీటీ మూవీ. యూ నీడ్ టు లిసన్ టు దట్ కలెక్టివ్ రెస్పాన్స్. థియేటర్లో చూస్తేనే దాని మజా ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లోనే చూడండి.